మన డాకు మహారాజ్ యొక్క విజయోత్సవ సభకు సెలబ్రేషన్స్కి ఇచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఎన్నో సినిమాలు చేశాను. సరే, దాంట్లో వరుసగా ఇది 4వ సినిమా విజయం సాధించింది. టైటిల్ దగ్గర నుంచి కూడా ఒక ఛాలెంజ్, ఏం టైటిల్ పెట్టాలి ఈ సినిమాకి. ఇటువంటి అఖండమైన విజయాన్ని మాకు అందించినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా ఈ సినిమాలో ముందు మా దర్శకుల గురించి చెప్పాలి. బాబీ గారి గురించి. అంటే ముత్యాలు ఎలా ఏటమూలుగా జారితే ఎంత అందంగా ఉంటాయి కనపడడానికి, అలా ఎంతో అందంగా ప్రతి నటుడి దగ్గర నుంచి కూడా హావభావాలను రాబట్టుకోగలిగాడు మా దర్శకుడు బాబీ. అలాగే బాబీ ఎలాంటి ఒక ప్రియుడిని ప్రేమించినట్టు నన్ను ప్రేమించేసి ఏది వదలకుండా ఎంతో సున్నితంగా ఎంతో నాలో అయిన నట విశ్వరూపాన్ని ఆవిష్కరింపజేసిన బాబీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఆయన చూడడానికి ఎంత స్టైలిష్గా ఉంటాడు ఆయన. అలాగే ఫస్ట్ హాఫ్లో కూడా నన్ను అంత స్టైలిష్గా చూపించాడు ఆయన బ్రహ్మాండంగా. ఒక చిన్న పాయింట్ నాకు ఇప్పుడు అంటుంటాను, సినిమాని ప్రేమించకూడదు, మనం సినిమా తీయాలి అంతే. ప్రేమించామంటే ఇక మన కంట్రోల్లో ఉండదు, సినిమా అన్నది వెళ్ళిపోతుంది. 3 గంటలు కూడా దాటుతుంది సినిమా. అలా కాదు, చెప్పేదైతే చిన్న పాయింట్ మంచి సన్నివేశాలతో చేయగలిగితే ఇవ్వగలిగితే అది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. తమన్ గారి గురించి వేరే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరితో ఇంటి పేరు మార్చేశారు. ఇప్పుడు నందమూరి ఎస్ఎస్ తమన్ కాదు, నందమూరి తమన్ అని. కానీ నేనంటాను ఈ రోజు నుంచి నందమూరి కూడా కాదు, ఎన్బికే తమన్ అని. అది బెటర్గా ఎన్బికే తమన్ అని నామకరణం చేస్తున్నాను. ఇక మా హీరోయిన్లు నా ప్రజ్ఞ జైస్వాల్, అఖండ నుంచి మా యొక్క ఈ యొక్క జర్నీ మళ్ళీ తిరిగి మా కాంబినేషన్లో మళ్ళీ ఇది 2వ సినిమా ఈ యొక్క డాకు మహారాజ్. ఈ చిత్రం కూడా విజయం కావడం, అద్భుతమైన బరువైన పాత్రని ఎంతో అద్భుతంగా నటించిన శ్రద్ధా శ్రీనాథ్కి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ మన వేద రాజు ఎంతో అద్భుతంగా పాత్రని డైరెక్టర్ గారు చెప్పారు. ఆవిడ గురించి ఎప్పుడు అవుతానుండేది సెట్లో, అసలు కూర్చొని ఎరగను, లేకపోతే అలసిపోయి కురుకు తీయడం కానీ ఎరగను నేను. ఎప్పుడు ఎంతో అటు విన్నట్టే అటు ఇటు చూసుకుంటూ మళ్ళీ చెప్పినట్టు డైరెక్టర్ గారు కెమెరా ఆన్ అనగానే ఏమిందో ఎప్పుడు చూసిందో తెలియదు కానీ చౌ అనుగా చెప్పినట్టే అంత బ్రహ్మాండంగా అభినయించింది అనేది. ఎంతో అద్భుతంగా ప్రతిదీ ఎంతో బాగా నటించింది పాప. మంచి భవిష్యత్తు ఉంది. ఫస్ట్ స్టడీ వెల్, ముందు పढ़ना भी, उसके साथ बाद में धीरे धीरे యాక్టింగ్ करना. నా రికార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్, నా కలెక్షన్స్ అన్నీ అన్స్టాపబుల్, నా అవార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్, నా రివార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్. వీళ్ళకి ముఖ్యంగా తెలుగు ప్రజానికానికి అలాగే నా అభిమానులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రేపు 22 వచ్చే 22 అంటే బుధవారం అక్కడ అనంతపూర్ వాళ్ళ సమక్షంలోనే అనంతపూర్ అభిమానులు ప్రజల యొక్క సమక్షంలో రేపు ఈ యొక్క డాకు మహారాజ్ యొక్క విజయోత్సవ పండుగను అక్కడ జరుపుకోబోతున్నాం అని చెప్పుకోవడానికి ఎంతో సంతోషంగా ఉంది. సో చాలా మరొకసారి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.